హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కందిపప్పుతో పకోడాలు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా బాగుంటుంది. అందరూ శనగపిండితో పకోడాలు చేసేది చూసుంటారు, కానీ ఈ విధంగా క్రిస్పీగా కందిపప్పుతో పకోడాలు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే మా నాన్నమ్మ రెసిపీ, తనైతే చాలా బాగా చేస్తారు. దానికి ఫస్ట్ మనం కందిపప్పుని ఒక 2 hours అయినా మనం నానబెట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా నానింది కందిపప్పు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకుంటున్నాను. మరి మసాలా వడలకి రుబ్బిన శనగపప్పు రుబ్బుతాం కదా, అలా కూడా కాదు, మరి స్మూత్గా కూడా కాదు, మీడియంగా మనం కందిపప్పుని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి నేను ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం కుకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ని ఇట్లా రఫ్గా చేసి వేసుకుంటున్నాను. మా నాన్నమ్మ అయితే చిల్లీస్ని వాటిని బాగా కట్ చేసి వేసేస్తారు, కానీ అది పిల్లలకి కొంచెం తినేటప్పుడు అడ్డం వస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న బోండాలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మసాలా వడలు వేసుకున్నట్టయినా మనం వేసుకోవచ్చు. అసలు ఇది బోండాలుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇట్లా ఈ పకోడాలకి. చూడండి, ఇవి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వాటిని మనం బాగా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా. అసలు ఒకసారి మీరు ఈ కందిపప్పుతో ఇలా పకోడాలు వేశారంటే ప్రతిసారి ఇంకా శనగపప్పు కాకుండా కందిపప్పుతోనే చేయాలనుకుంటారు. మీకు మార్కెట్లో చీజ్ బాల్స్ దొరుకుతుంది కదా పిల్లలకి రెడీమేడ్గా, అలానే ఉంటుంది. ఇది చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి బాగా. పిల్లలు వీటిని సాస్తో తినడానికి కూడా ఈవినింగ్ ఇష్టపడి తింటారు. ఈ విధంగా అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పకోడాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.